అడుగులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జెలెన్స్కీ భేటీ రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం అలసిపోయిందన్న ట్రంప్ శాంతి కోసం యుక్రెయిన్ తో పనిచేస్తామని వెల్లడి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడ్డ తీవ్ర అల్పపీడనం కాసేపట్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం 3 రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ రేపు ఎన్డీఏ భేటీకి హాజరు అడ్డంకులు ఎదురైనా కులగణన చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుపట్టొద్దని సూచన టీ ఫైబర్ పై సమగ్ర నివేదిక సమర్పించండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సోషల్ మీడియానే ప్రధాన బలమన్న మంత్రి ఉత్తమ్ సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన వైఎస్ జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి మూడేళ్లలో అమరావతికి నవ్య శోభ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ అన్ని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు వర్షాలకు ఉప్పొంగిన వాగులు నిలిచిన రాకపోకలు మాజీ మంత్రి కాకానికి షరతులతో కూడిన బెయిల్ ఛార్జ్షీట్ దాఖలు తర్వాతే నెల్లూరుకు ఎంట్రీ నిర్మాతలు కార్మికుల సమస్యల పరిష్కారానికి సయోధ్య మెగాస్టార్ దగ్గరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఛాంబర్ కు బాధ్యతలిచ్చిన నిర్మాతలు మహబూబాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన సకాలంలో యూరియా అందడం లేదని ఆగ్రహం మైలార్దేవుపల్లి నాలాలో మృతదేహం కలకలం ఘటనాస్థలికి పోలీసులు మృతుడి వివరాలపై ఎంక్వైరీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం సీఎం రేవంత్ ఓయూ పర్యటనపై బీఆర్ఎస్పీ ఆగ్రహం ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలు రోజురోజుకు పెరుగుతోన్న డెంగ్యూ కేసులు మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 8 క్రస్ట్ గేట్లు 3 ఫీట్లు ఎత్తి నీటి విడుదల కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తోన్న వర్షాలు జుక్కల్లో జలదిగ్బంధంలో పలు గ్రామాలు ప్రకాశం జిల్లా దోర్నాలలో చిన్నారిపై చిరుత దాడి స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెచ్చిపోయిన జూడాలు మేల్ స్టాఫ్ నర్స్ పై పిడిగుద్దులు విచక్షణారహితంగా దాడి కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు వర్షంతో ఆదిలాబాద్ లో 12,000 ఎకరాల పంట నష్టం నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాగర్ కర్నూలు జిల్లా వడ్డమాన్లో పెరిగిన వాగు ఉధృతి బైక్ తో పాటు కొట్టుకుపోయిన యువకుడు సేఫ్ ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ట్రంప్ తో భేటీ వివరాలను మోడీతో షేర్ చేసుకున్న పుతిన్